కరెంట్ అంటే బొగ్గు తగలేస్తే ఆ తగలేసిన వేడిని లో నుంచి పుట్టుకొచ్చేటటువంటి కరెంటే. ఇదే ప్రపంచమంతా సుదీర్ఘకాలంగా వాడతా వచ్చింది. ఇప్పటికి కూడా అమెరికా అత్యధికంగా వాడుతుంది. కానీ దీని వలన కాలుష్యం వచ్చి, ఆ కాలుష్యం ప్రపంచ గతిని మార్చేస్తా, ప్రపంచ పర్యావరణాన్ని మార్చేస్తా, ప్రపంచ గమనాన్ని మార్చేస్తా, ప్రపంచ జీవితాలను మార్చేస్తున్న దశలో మొట్టమొదట ఈ కాలుష్య రహిత కరెంటు వైపుకి తీసుకువెళ్ళే ప్రయత్నం ప్రారంభించింది నరేంద్ర మోడీ. దానికి అనుగుణంగానే యూరోప్ యూనియన్‌తో పాటుగా ప్రపంచ సోలార్ గ్రిడ్ అన్న ప్రతిపాదన చేసుకొచ్చారు. ఈ మధ్యనే అమెరికా దాని నుంచి తప్పుకుంది. అయితే భారతదేశం మాత్రం తన నిబద్ధతను వదులుకోలేదు. చైనా కూడా అదే నిబద్ధత ప్రదర్శిస్తోంది. గత 50 సంవత్సరాల తర్వాతన కోల్ ఆధారిత అంటే బొగ్గు ఆధారిత విద్యుత్ అన్నటువంటిది తగ్గడం ప్రారంభమైంది ఇప్పుడు మాత్రమే. ఈ ఏడాది మాత్రమే. 2 దేశాలు కూడా క్లీన్ ఆల్టర్‌నేటివ్స్ వైపుకి సోలార్, విండ్ తర్వాతన హైడ్రో పవర్ వంటి వాటి వైపుకి వెళ్ళడం వల్ల జరిగింది అన్నటువంటిది అంతర్జాతీయ విద్యుత్ నిపుణులు ఇచ్చినటువంటి నివేదికను బట్టి తేలుతోంది.